హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నందిని సురేష్. ఈరోజు నుంచి అయితే నేను డైట్ అండ్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నానండి. మీకైతే నేను చూపిస్తాను. మార్నింగ్ 5:30కి నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి తింటాను, ఏ విధంగా ఎక్సర్సైజ్ చేసుకుంటాను, వాకింగ్ చేస్తాను, ఇవన్నీ అయితే మీకు చూపిస్తానండి. ఇది డే 1 వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి నన్ను. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రెజెంట్ నా వెయిట్ ఎంత ఉందో కూడా చూపిస్తాను. ఇదిగోండి, చూసారు కదండి, నా వెయిట్ 80 kgs 35 grams. నా వెయిట్ చూపించాను కదండి, 80 kgల 35 grams అయితే ఉన్నాను. ఇప్పుడు నేను వాష్రూమ్కి అది వెళ్ళొచ్చేసి బ్రష్ అది చేసి థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను. 3 months అయినా సరే గట్టిగా ప్రాక్టీస్ చేసి సన్నం అయితే అవుదాం అనుకుంటున్నాను. ఒక 65 అలా అయితే అవుదాం అనుకుంటున్నాను. 65 అయితే అవుదాం అనుకుంటున్నాను. టార్గెట్ అయితే అదేనండి. 6 months టైం పట్టినా సరే పర్వాలేదు, లేదా ఇంకా అంతకంటే ఎక్కువ టైం పట్టినా కానీ పర్వాలేదు, ట్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేను సన్నం అవ్వగలను అని చెప్పేసి చూపించాలనుకుంటున్నాను. ఇదైతే డే 1లో నా వెయిట్ అండి. ఫస్ట్ నా వెయిట్ అయితే మీకు చూపించేశాను కదా. ఇప్పటి నుంచి ఒక 1 week తర్వాత మళ్ళీ రిజల్ట్ అయితే పెడతాను. 1 week తర్వాత ఎలా ఉంది అని. ఈలోపు నా వాకింగ్, ఎక్సర్సైజ్లు, ఫుడ్డు ఇదంతా అయితే వీడియో పెడతా ఉంటాను. ఏమేమి తింటున్నాను, ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తిని, ఎలా ఎక్సర్సైజ్ చేసి, ఎలా అయితే సన్నమవుతున్నాను మీకు అంతా పెడతా ఉంటానండి అప్డేట్స్. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోతానండి. వాకింగ్ చేసి వచ్చి మళ్ళీ కలుసుకుందాం. వాకింగ్ అయితే 5:30 నుంచి 6:20 వరకు అయితే చేస్తామండి. 40-50 minutes వాకింగ్ అయితే చేస్తాము. స్పీడ్గా ఈ ముగ్గురం అయితే చేస్తామండి, మా ఫ్రెండ్స్ మేము. ఇక్కడ చూపిస్తున్నాను కదా అక్క, ఈ అక్క ఇంకో అక్క కూడా ఉంది నాకు వీడియో తీసిన అక్క. మేము ముగ్గురం అయితే వాకింగ్ అయితే చేస్తాం మార్నింగే. ఇప్పుడు వాకింగ్ అయితే అయిపోయి ఇంటికి వస్తానండి. కాసేపు అయితే కిందన కూర్చొని వచ్చాను. ఇప్పుడైతే ఇంట్లో పనులవి స్టార్ట్ చేసుకోవాలి. 7 అయిపోయింది కదా, 8:30కి పిల్లలకి స్కూల్కి ఇదే పెట్టాలి కాబట్టి బాక్స్, టిఫిన్ తొందరగా ప్రిపేర్ చేసేసుకుంటాను. హాట్ వాటర్లో ఒక పౌడర్ అయితే కలుపుకొని తాగుతానండి. ఆ పౌడర్ ఏంటనేది కూడా చెప్తాను. దాని ప్రిపరేషన్ అది నాకు ఖాళీ ఉన్నప్పుడు అయితే మీకు చేసి చూపిస్తాను. ఆ పౌడర్ అయితే కొంచెం హాట్ వాటర్లో వేసుకొని తాగేస్తానండి, చూపిస్తాను. ఇదిగోండి, టైం కరెక్ట్గా 7 అయింది. మార్నింగ్ 7 o'clock అయింది. ఇప్పుడు నా వాకింగ్ కూడా అయిపోయింది. నేను కరెక్ట్గా 40 minutes అయితే వాకింగ్ చేశాను. 5:30కి లేచాను. 5:50కి కిందకి వెళ్ళాను రెడీ అయ్యి అన్నీ చేసుకొని. 5:50 నుంచి 6:30 వరకు వాకింగ్ చేశాను. 1/2 hour ఫ్రెండ్స్తో కూర్చొని కింద మాట్లాడుకొని పైకి అయితే వస్తాను. పూజకి పువ్వులు కూడా తీసుకొచ్చానండి. పువ్వులు కూడా కింద ఏరేసుకొని వచ్చాను. అవి 10 o'clockకి అలాగా పూజ అయితే చేస్తాను, పనులన్నీ అయిపోయినాక. ఇదిగోండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా పౌడరు. ఇది జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఇంకా దాల్చిన చెక్క ఇలాంటివి కొన్ని వేసి, వాము ఇలాంటివి కొన్ని వేసి పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను దోరగా వేయించి. ఇంకా ఇందులో మెంతులు అవి కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే చేదుగా ఉంటుంది. వేడి నీటిలో కలుపుకొని చక్కగా గుట్టగుట్ట తాగేయాలి. నేను ఇంకా మెత్తగా పౌడర్ అయితే చేయలేనండి. మెత్తగా పౌడర్ చేస్తే ఏంటంటే మొత్తం అంతా వెళ్ళిపోయిద్ది లోపలికి, ఇంత కష్టంగా ఉండదు. కానీ కష్టమైనా సరే ఇది హెల్దీ కూడా కాబట్టి మనం కొంచెం భరించాలి ఇలాంటి చిన్నది. అదిగోండి, ఆ పౌడర్ కొంచెం మిగిలిపోయింది కదా, అది నేను కొంచెం నోట్లో వేసుకొని నవ్వులేస్తున్నాను చేదుగా ఉన్నా సరే, ఎందుకంటే మనం స్లిమ్ అవ్వడం ఇంపార్టెంట్. అలాగే టిఫిన్ కూడా 10 o'clock అయితే ఈ విధంగా టిఫిన్ చేస్తున్నానండి. దోశ, అలాగే ఆప్రికాట్ ఒకటి, 3 బాదం, అలాగే జామకాయ,
టమాటా చట్నీతో ఎగ్ దోశ. ఈ రోజైతే మనకి 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి మన ఛానల్లో. నేనైతే ఈ రోజే లైవ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం లైవ్ చేశాను. మనకి లైవ్ అవుతుండగానే 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయడం వల్ల ఏంటో కానీ ఈరోజు మార్నింగ్ నుంచి వర్షమేనండి. వాకింగ్కి మార్నింగ్ ఏదో ఎలాగ వెళ్ళొస్తాను, తర్వాత నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు తగ్గలేదు. లైవ్ అయితే 11 to 12 o'clock వరకు లైవ్ అయితే కంప్లీట్ చేస్తానండి. చక్కగా వర్షాన్ని అయితే ఆస్వాదిస్తున్నాను బయటకు వచ్చి కాసేపు. ఇంట్లో అన్ని పనులు అయిపోయి ఇప్పుడు 12 o'clock అయిందండి. ఇప్పుడైతే ఒక సీతాఫలం ఫ్రూట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ తర్వాత కాసేపు ఉండి 1 o'clockకి 1:30కి రోటీ అయితే తింటాను. మీకైతే చూపిస్తానండి. ఇప్పుడైతే లైవ్ చేసి 12 o'clock అయితే నేను ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటున్నాను. మన లైవ్ ఎవరైనా చూడకపోతే కనుక లైవ్ చూసేయండి. సో ఇప్పుడైతే సీతాఫలం ఫ్రూట్ అయితే తినేస్తాను. ఇదిగోండి ఫ్రూట్. ఈ ఫ్రూట్ అయితే ఒకటి తినేస్తాను ఇప్పుడు. ఈ స్పూన్తో చక్కగా తీసుకొని తింటే పల్ప్ అంతా వేస్ట్ అవ్వకుండా చక్కగా తినేయచ్చు. ఫ్రూటు పల్ప్ అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పల్ప్ వేస్ట్ చేయకుండా ఈ ఫ్రూట్ మొత్తం తినొచ్చు స్పూన్తో అయితే. ఇదిగోండి. స్పూన్తో ఈజీగా తింటాను నేను. నాకు స్పూన్తో తినడం చాలా ఇష్టం. నాకు ఇష్టమైనవి 2 ఫ్రూట్లు అండి. ఒకటి పైనాపిల్, రెండోది ఇది కస్టర్డ్ యాపిల్. ఫ్రూట్స్ అన్నీ బాగుంటాయండి. ఫ్రూట్స్ అలవాటు పడిన వాళ్ళు నార్మల్ స్నాక్స్ అవి తినాలని ఎక్కువగా కోరుకోరు. ఫ్రూట్స్ అవి అలవాటు చేసుకోండి. ఫస్ట్లో మనకి పెద్దగా నచ్చకపోయినా తర్వాత ఏమో వీటికి ఎడిక్ట్ అయిపోతాము మనకు తెలియకుండానే. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయ్యిందండి. ఇప్పుడైతే లంచ్ అయితే చేసేస్తాను. రోటీ అయితే తినలేదు. నాకు ఎందుకో కొంచెం రైస్ కాసే మనసు లాగింది. అందువల్ల వేడివేడిగా కొంచెం రైస్ అయితే వండుకున్నాను. దీన్ని 230 గ్రామ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి. మరి 300 గ్రామ్స్ నుంచి డైరెక్ట్గా మారిపోలేం కదా తొందరగా. అందుకోసం అని చెప్పేసి నేను లంచ్లోకి అయితే బీట్రూట్, క్యారెట్ ఫ్రై, నువ్వుల పొడి అది వేసి చేశాను. అలాగే మిల్ మేకర్ మసాలా కూడా చేశాను. అలాగే ఆనియన్స్ పెట్టుకొని మంచిగా తినేసా. అందులోనే కొంచెం రైస్ ఉంచుకొని పెరుగన్నం, తెలగపిండి వడియం కూడా తిన్నాను. ఆంధ్ర సైడ్ తెలగపిండి వడియాలు ఇవి. అయిపోయింది. 5 o'clock అయితే మళ్ళీ స్నాక్స్ అయితే తీసుకుంటున్నానండి. ఒక ఫ్రూటు, అలాగే బనానా, కస్టర్డ్ యాపిల్, బనానా. నెక్స్ట్ 7 o'clockకి అలాగా 2 దోశ, అలాగే ఆవకాయ తినేస్తున్నాను. ఈవినింగ్ నుంచి అయితే పెద్దగా ఎక్సర్సైజ్ అది ఏం చేయలేదండి. ఎందుకంటే వర్షం పడుతూ ఉంది. వాకింగ్కి అయితే కిందకి వెళ్ళలేదు. అందులో పిల్లలకి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కూడా ఇప్పుడే అవుతుంది. ఎగ్జామ్స్ అవి ప్రిపేర్ చేయించాలి కాబట్టి నేను ఈవినింగ్ వాకింగ్కి అయితే వెళ్ళలేదు ఈరోజు. అలాగని చెప్పేసి ఇంట్లో జుంబా కూడా ఏం చేయలేదు. నేను చూపించిన ఫుడ్ అయితే నేను ఇంట్లో చేసుకున్న అందరికీ చేసి పెట్టిందే నేను కూడా కొంచెం తింటున్నాను. సో మీకు ఈ విధంగా కానీ నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. మీరు ఇంట్లో చేసుకున్న ఫుడ్డే కొంచెం క్వాంటిటీ తగ్గించి తినండి ఫస్ట్. ఆ తర్వాత రాగి జావా ఇలాంటివి కూడా అలవాటు చేసుకుంటే కొంచెం ఈజీగా వెయిట్ లాస్ అయిపోతాము. అలాగే మనకి హెల్దీ కూడాను. ఈ రోజుకైతే ఇదే వ్లాగ్ అండి. డే 1 అయితే ఇలా సింపుల్గా అయితే అయిపోయింది. డే 2లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.